హై గైస్ అందరికి ఈరోజు మనం ఫ్రెండ్షిప్ వీడియో అయితే చేయబోతున్నాం. ఈ వీడియో ప్లస్ డైలాగ్ ప్లస్ బీజం అయితే చాలా బాగా వచ్చింది. మీ ఫ్రెండ్స్తో అయితే మీ ఫ్రెండ్స్ ఫోటోస్ అయితే ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను టెంప్లెట్ ఇస్తాను, ఆ టెంప్లెట్ ఇక్కడ ఉందో మధ్యలో చెప్తాను. మీకు చిన్న డెమో చూపిస్తాను చూడండి. ఆ డెమో చూశాక ఎలా చేసుకోవాలని డీటెయిల్గా చెప్తాను. మీకు కూడా క్లారిఫై వస్తుంది వీడియో ఎలా ఉందనేది. మీరు చూశాక తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. దోస్తానా అంటే ఫుల్ గుద్దైనా సరే దోస్తానే అంట బ్యాంక్. ఒక వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి అండ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి వీడియోస్ వాల్యుబుల్ వీడియోస్ కోసం మీరు కూడా ఇప్పుడు వీడియోస్ కోసం చూస్తుంటే ఈ వీడియో కూడా మీరు చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో కోసం చూస్తుంటే ఈ వీడియో చేసుకోండి. ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది మీకు. ఇప్పుడు వచ్చేసి మీకు స్టార్టింగ్లో ఈ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మీకు ఇక్కడ ఏముండదు, జస్ట్ ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోండి మీరు అండ్ మీకు కావాలంటే ఎఫెక్ట్ ఎలా పెట్టాలి అండ్ మీకు అండ్ కెమెరా యానిమేషన్ ఎలా చేయాలనేది తెలియకపోతే మన డిస్క్రిప్షన్లో ఒక 2 వీడియోస్ పెట్టాను. అండ్ ఎఫెక్ట్ ఎలా పెట్టాలనేది ఒక 20 మినిట్స్ ఉంటుంది. అండ్ కెమెరా యానిమేషన్ ఎలా చేయాలనేది ఒక 70 మినిట్స్ ఉంటుంది. వీలుంటే ఆ వీడియో చూడండి. ఈజీ ప్రాసెస్లో చెప్పాను మీకైతే చాలా బాగా బిగినర్స్కి అయితే అర్థమవుతుంది అది. ఇప్పుడు మీరు జస్ట్ ఇక్కడ ఫొటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. మీరు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. ఇక్కడ ఒకవేళ మీకు స్టార్టింగ్లో మీకు డైలాగ్ ప్లస్ లిరిక్స్ వస్తుంది కదా, ఈ లిరిక్స్ దగ్గర ఒకవేళ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అదైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ మీద డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ ఎలా చేయాలో తెలియదు, నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ వీడియో చూడండి. మన ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ వీడియో అనేది మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. ఇప్పుడు మీకు టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్కి వెళ్ళగానే ఇక్కడ మీకు పైన బాక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఫ్రాంట్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ అనేది ఓపెన్ అవుతుంది, మీరు ఆల్రెడీ ఇన్పుట్ చేసిన ఫ్రాంట్స్. దాని తర్వాత మీరు నేను ఇచ్చిందే కావాలనుకుంటే పైన 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్పుట్ ఫ్రాంట్స్ సెలెక్ట్ చేసుకొని మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డ్రైవ్లో డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ మీకు ఫ్రాంట్ అనేది ఉంటుంది. ఫ్రాంట్ మీద ట్యాప్ చేయగానే మీకు డైరెక్ట్గా మీకు ఎలైట్ మోషన్లో అయితే ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇలా మీరు సింపుల్గా మీరు ఎలైట్ మోషన్లో అనేది ఇన్పుట్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏముండదు, జస్ట్ మీరు ఆ ఫ్రాంట్ నేమ్ అనేది సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రాంట్ అనేది వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్గా నేను ఫ్రాంట్ సెర్చ్ చేసి చూపిస్తాను. ఇలా ఏదో మీ ఆ ఫ్రాంట్ నేమ్ ఉంటుంది, ఆ ఫ్రాంట్ నేమ్ చూసి సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాడ్ చేసుకోండి, ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు. ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో అనేది రీప్లేస్ పెడతాను. మీకు ఈ ఫోటో ఉందనుకో, ఎగ్జాంపుల్గా ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఫోటో సింపుల్గా నేను ఒక ఫోటో పెడతా. ఈ ఫోటో ఉందనుకోండి, ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకున్నారనుకో, ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అవుతుంది. చూశారు కదా, సింపుల్గా అయితే ఉంటుంది. ఇలానే కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ ఉంటుంది. మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి మళ్ళీ ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఫోటో మీద ట్యాప్ చేయడం ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోవడం, అంత ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ ఇక్కడ ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ఇలాంటి ఎఫెక్ట్లు ఎలా పెట్టాలనేది మన యూట్యూబ్ డెడికేట్ వీడియో పెట్టాను. అంతే మన డిస్క్రిప్షన్లో 2 వీడియోస్ ఇచ్చాను, వీలుంటే చూడండి. మన ఛానల్లో డైరెక్ట్ వెళ్ళి చూసినా కూడా ఒక 70 మినిట్స్ ఒక వీడియో ఉంటుంది, ఒక 22 మినిట్స్ అనేది ఒక వీడియో ఉంటుంది. ఆ 2 వీడియోస్ చూసారంటే మీ బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. నేను కెమెరా యానిమేషన్ ఎఫెక్ట్స్ ఎలా పెట్టాలనేది డీటెయిల్గా చెప్పాను, వీలుంటే చూడండి. దాని తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్ వరకు. మీ వీడియో ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకున్న తర్వాత పైన ఆరో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి మీ క్వాలిటీని బట్టి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మనం సబ్స్క్రైబ్ చేసి కొంచెం బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇలానే మీకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను మీకోసం ఇంకా వీడియో చేయడానికి ట్రై చేస్తాను.